నిజంగానే పెట్రోల్ షార్టేజ్ ఉందా? ఎందుకు జనాలు ఇంతగానో అడవిడి చేస్తున్నారు? ఇది అక్కడ చూస్తేమో ఐపీఎస్ లు పోలీస్ ఆఫీసర్లు వచ్చేసి ఎటువంటి షార్టేజ్ లేదు, అంతా మన దగ్గర ఉంది, స్టాక్ ఉంది అని చెప్పి అంటున్నారు. మీరు కంగారు పడకండి అనేది అంటున్నారు. బట్ రియాలిటీలో చూస్తే మొత్తం డిఫరెంట్ ఉంది. నిన్న మీరు వెళ్ళి ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూసుకున్నా కూడా జనాలు విపరీతంగా ఉండడం మీరు కనిపిస్తుంది. జనాలు ఇంతగానో ఒకేసారిగా వెళ్ళిపోయి పెట్రోల్ అయితే లీటర్లు అయితే కొనేస్తున్నారు. మరి ఎందుకు అంతగానో మనకి షార్టేజ్ వచ్చేసిందా? నిజంగానే అసలు షార్టేజ్ అనేది మనకి రాలేదు. మనకు కావాల్సిన ఆ పెట్రోల్ గానీ అవన్నీ కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన బిల్ సెటిల్మెంట్స్ అనేవి చాలా వరకు అయితే ఇంకా సెటిల్ కాలేదు. దాని వల్ల ఎవరు కూడా ఎక్కడైతే స్టాక్ అయితే అయిపోయిందో అక్కడ రీఫిల్ అయితే చేయట్లేదు. కొన్ని ప్లేసెస్ లా కొన్ని స్టాక్ అనేది 1 day 2 days కి వచ్చేటట్లు కొన్ని లీటర్ల వరకు అయితే ఉంటది. దానికి ఎక్కువగా ఒకే రోజు వచ్చి కొనేయడం వల్ల చాలా మంది కూడా అది 1 day లోనే అయిపోతుంది. ఆ స్టాక్ మాత్రం దాదాపు 10-15 days వరకు వచ్చేది ఇంతకు ముందు. బట్ ఇప్పుడు చూసుకుంటే 1-2 days లోనే అయిపోతుంది. ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా చాలా క్లియర్ గా వాళ్ళైతే క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఇలాంటి షార్టేజ్ ఉన్న దగ్గర ఇట్లా దొరకదని చెప్పి బోర్డులు పెట్టేసరికి జనాలు కూడా ఎగబడేలు కొనేస్తున్నారు వాళ్ళకి. సో జనాలు ఏం చేస్తున్నారు, నిజంగానే ఇండియాలో లేదేమో అని చెప్పుకొని కంగారు పడుతున్నారు. అది ఏం లేదు, ఉంది. బట్ స్టాక్ అనేది వాళ్ళు రీఫిల్ చేసేదాకా మనం మాగాలి కదా. సో ఆ విధంగా వాళ్ళు బోర్డు అయితే పెడుతున్నారు. సో గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రతి ఒక్కరు కూడా ఉందని చెప్తున్నారు. బట్ కొన్ని గంటలు ఎదురు చూడాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత.